పేరు అడిగితే ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్తావా? నన్ను మాట్లాడచ్చుకండి, మళ్ళీ మొదటి నుంచి చెప్తా. అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం జోలికి వెళ్ళే ముందు వచ్చిన కత్తోటే మొదలు పెడదాం. ఈరోజు రిటైర్ అయ్యాక ఖాళీగా ఉండలేక ఏదో పని చేద్దాం అనుకొని ఒక చిన్న కాకా హోటల్ మొదలుపెట్టాడు మన సుబ్బారావు. మొదలుపెట్టాడు, మరి కొత్త హోటల్ కదా, డబ్బులు అట్టే ఖర్చు అయిపోకుండా ఉండటం కోసం కాస్త పిసినాదనం చూపెట్టి తన ఊర్లోనే మత్తయ్య అనే ఒక వ్యక్తిని తన సర్వర్గా పెట్టుకున్నాడు. ఆ మత్తయ్యకి విపరీతమైన మతిమరుపు ఉందని తెలిసినా కూడా ఎన్నుంటాయి మన హోటల్లో ఉండే వస్తువులు పదార్థాలు పెద్దగా ఏమి ఉండవు కదా, ఇందులో ఏం మర్చిపోతాడులే అనుకుని అతన్నే సర్వర్గా పెట్టుకున్నాడు. కానీ షాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఏం అడిగినా కూడా అందులో సగం వస్తువులే చెప్తూ, లేకపోతే కొన్ని మింగేస్తూ, కొన్ని లేనివి కల్పిస్తూ రకరకాల కష్టాలు కల్పించాడు మన మత్తయ్య. ఇవన్నీ చూసి సరే వీడితో ఎందుకు మనకి, వీడి ఉద్యోగంలో తీసేయడం కన్నా కూడా ఒక మంచి మెన్యూ ఒకటి ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా అని తన గత కాలం నాటి తెలివితేటలు ఉపయోగించి ఒక టెలిఫోన్ డైరెక్టరీ తయారు చేసిన అనుభవంతో ఒక కొత్త మెన్యూ తయారు చేశాడు మన సుబ్బారావు. ఆ మెన్యూ కష్టపడి తయారు చేసిన మొదటి రోజే బాగా ఆకలి మీద ఎన్నో రోజుల తర్వాత హోటల్కి వచ్చిన అప్పారావు మంచి దోశ తిందామని సర్వర్ని పిలిచి, బాబు నీ దగ్గర ఏం దోశలు ఉన్నాయి చెప్పు నాయనా అని అడిగాడు. ఏం చెప్తే ఏం గోల్ వస్తుందో అని అవి ఇవి ఏం చెప్పకుండా మన ఓనర్ గారు తయారు చేసిన సరికొత్త మెన్యూని మన అప్పారావు ముందు పడేసి పారిపోయాడు మన మత్తయ్య. సరే ఏదో ఒకటి మెన్యూ వెతుక్కుందాంలే అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే కళ్ళు తిరిగాయి మన అప్పారావుకి. ఏమిటి అందులో ఏమున్నాయో చెప్పరా బాబు అని వెతుకుదాం అనుకుంటే మొట్టమొదట అప్పడంతో మొదలైంది. అప్పడం తర్వాత ఆవకాయ, ఆ తర్వాత ఊరగాయ, ఆ తర్వాత ఉప్మాలతోటి రకరకాల విచిత్రమైన ఆర్డర్లో ఆ మెన్యూ తయారు చేశాడు మన సుబ్బారావు. ఏంటి దీని కారణం ఏంటని చూస్తే ఇలా వర్ణమాలలో ఉండే ఆ క్రమ పద్ధతిలో ఉండే వాటన్నిటినీ అమర్చాడు చాలా తెలివితేటలకు పోయి. దీనివల్ల మసాలా దోశ ఒక మూల ఉంటే వెజిటేబుల్ దోశ ఇంకో మూల, కారం దోశ ఇంకో మూల ఉంది. అవన్నీ వెతుక్కొని ఏమున్నాయో కష్టపడి వెతికి సర్వర్కి చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది మన అప్పారావుకి. ఈ కథలో మెన్యూ, సుబ్బారావులు, అప్పారావులు అన్నీ పక్కన పెడితే ఒక సమస్యను మీ పాటికి గుర్తించే ఉంటారు. అదే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న విషయం. ఈ ఉప్మాలు, ఇడ్లీల గురించి మాట్లాడుకోవడానికి మనం పాడ్కాస్ట్ వినాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? వాటి గురించి కాదు, ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం రండి. మీరు నిర్వహిస్తున్న వ్యాపారానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒకచోట నిక్షిప్తం చేసుకోవడం అనేది చాలా అవసరం. అది ఎవరి మస్తిష్కంలో నిక్షిప్తం చేసుకుంటే ఈ మతిమరుపు మత్తయిలు లాంటి వాళ్ళు వచ్చి మర్చిపోయి సమాచారం మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం దాన్ని ఒక పుస్తకంలోనో లేదా ఒక డేటాబేస్లోనో రాసుకుంటూ ఉంటాం. ఈ దత్త నిధుల్లో రాసుకున్నప్పుడు సమాచారం అంతా చక్కగా భద్రంగా ఉంటుంది, అది బాగానే ఉంది. కానీ మనకి అవసరమైనప్పుడు దాన్ని సమర్థవంతంగా వెలికితీసి వాడికి ఉపయోగపడే విధంగా ఇవ్వగలుగుతామా లేదా అనేదే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం. ఇందాక మనం మాట్లాడుకున్న ఉదాహరణలో ఆ సమాచారం అంతా ఒక డేటాబేస్లో ఉందనుకుందాం. ఇందాక ఆ మెన్యూనే మన నిజ జీవితంలో అంటే కంప్యూటింగ్ రంగంలోకి తీసుకొస్తే అదొక డేటాబేస్ లాగా మనం భావించవచ్చు. ఒక డేటాబేస్లో పెట్టామనుకుందాం. ఎవరైనా మరి నాకు ఈ పలానా వ్యక్తి యొక్క అడ్రస్ కావాలి అని చెప్పి అడిగాడు అనుకోండి, మనం మన డేటాబేస్ మొత్తం వెతికి అది ఇవ్వకుండా ఆ డేటాబేస్ మొత్తం వాడికి ఇస్తామా? ఇదిగో డేటాబేస్ అంతా తీసుకో, ఇందులో నీకు కావాల్సింది వెతుక్కొని పెట్టుకో అంటామా? అనం కదా. మనం ఒక సీక్వెల్ క్వెరీ అంటే ఒక స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ద్వారా ఉపయోగించి అందులో ఉన్న డేటా మొత్తాన్ని వెతికి మనకు కావాల్సిన యూజర్ యొక్క ఈమెయిల్ని వెతికి మనకు కావాల్సిన వాడికి ఇస్తాం, అవునా? అంటే మొత్తం సమాచారాన్ని ఇవ్వకుండా వాడికి ఎంత కావాలో అంతే ఇస్తున్నాం అన్నమాట. దీంట్లో ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు. మనం రాస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిట్లోనూ డేటాబేస్కి కనెక్ట్ అయ్యి దాంట్లో ఉండే సమాచారాన్ని సమర్థవంతంగా వెతకడానికి క్వెరీ లాంగ్వేజ్లు వాడుతూ ఉంటాం. ఈ క్వెరీ లాంగ్వేజ్లు ఉన్న సమాచారాన్ని సులువుగా మొత్తం పైనుంచి కింద దాకా వెతుకుతూ నాకు కావాల్సిన సమాచారం అంటే ఏ సమాచారం కావాలి అని చెప్పడానికి లేకపోతే ఆలోచనని వ్యక్తపరచడానికి బాగా అనువుగా ఉంటాయి. ఇందులో కూడా కొన్ని సమస్యల్ని మనం చూస్తూ ఉండొచ్చు.
ఇందాక మంచి ఉదాహరణలో లాగానే మనం ఒక కంప్యూటింగ్ ఉదాహరణ చూద్దాం. మీరు ఒక ఈ మెన్యూ మొత్తం అంటే ఇప్పుడు మీరు మన అప్పారావు, సుబ్బారావు లేదా వాళ్ళ హోటల్ చాలా పెద్ద హోటల్ అయింది. వాళ్ళు ఇప్పుడు ఈ స్విగ్గీ లాంటి కంపెనీ వాళ్ళకి వాళ్ళ మెన్యూ మొత్తాన్ని ఒక ఏపీఐ రూపంలో ఇద్దాం అనుకుంటున్నారు. వాడి దగ్గర ఉండే అన్ని రకాల పదార్థాలని ఎవరు తయారు చేశారు, ఎలా చెయ్యాలో అనే వాటి రెసిపీది కూడా అందులోనే ఉంది అనుకుందాం డేటాబేస్లో. ఇప్పుడు మనకి ఎవరో ఒక స్విగ్గీ వాడు వరే మీ దగ్గర ఏమున్నాయి అనే ఒక ఏపీఐ రిక్వెస్ట్ పంపించాడు. పంపించినప్పుడు మనం మన దగ్గర ఉండే పదార్థాలు మాత్రం ఇవ్వకుండా ఆ పదార్థాలు తయారు చేసే విధానాన్ని కూడా మనం స్విగ్గీ వాడికి పంపిస్తామా? పంపించం కదా. ఎందుకని? వాడికి అది అవసరం లేదు కాబట్టి. కానీ మన ప్రోగ్రామరు చాలా కష్టపడి తయారు చేస్తాడు. ఒక రెస్ట్ ఎండ్ పాయింట్ తయారు చేశాడు. ఈ రెస్ట్ ఎండ్ పాయింట్ తయారు చేసినప్పుడు అది ఒకవేళ ఆ రెస్ట్ ఎండ్ పాయింట్ పేరు మెన్యూ అనుకుందాం. ఆ మెన్యూ అనే రెస్ట్ ఎండ్ పాయింట్ ఎవరు కాల్ చేసినా సరే మన దగ్గర ఉండే సమాచారం మొత్తాన్ని అందవిస్తున్నాం. దానివల్ల అవసరం అంటే ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు. ఎవడైనా చూసినప్పుడు అబ్బా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడరా, మనకు కావాల్సింది వెతుక్కోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ అది అవసరం లేదు. ఇప్పుడు ఈ మొత్తం ఇస్తే నేను ఇందులో మిగతా అంతా పడేయాలి కదా. అలాగే ఈ మొత్తం సమాచారాన్ని మొత్తాన్ని నాకు నెట్వర్క్ రూపే నాకు పంపిస్తూ ఉంటే నాకు రెస్పాన్స్ కూడా స్లో అవుతాయి కదా. కాబట్టి నేను అడిగింది బాబు చాలు అని చెప్పి మనకి స్విగ్గీ వాడు చెప్పాడు అనుకోండి. వెంటనే ఏం చేస్తాము, సరే ఏముంది, ఇప్పుడు ఈ మెన్యూ ఎలాగైతే ఉందో ఒక చిన్న మెన్యూ అనే ఇంకొక రెస్టారెంట్ పాయింట్ తయారు చేసి దాంట్లో నీకు కావాల్సింది మాత్రమే అది ఇస్తాను అని చెప్పి కొత్త తయారు చేస్తాం. ఇంతే కదా. మనం నిత్య జీవితంలో రోజువారీ ప్రోగ్రామింగ్ జీవితంలో చేసేది ఏంట్రా అంటే వాడికి కావాల్సింది వాడికి ఒక ఎండ్ పాయింట్ తయారు చేస్తాము, వీడికి కావాల్సిన వాడికి ఇంకొక రెస్ట్ ఎండ్ పాయింట్ తయారు చేసి ఇస్తూ ఉంటాం. దీనివల్ల ఒక నిరంతరంగా మనకు ఉద్యోగం ఉంటుంది, కంపెనీ వాడు మనకి జీతాలు ఇస్తూ ఉంటాడు. ఇలాంటి సమస్యలన్నీ చూసిన చాలా కంపెనీలు ఒక ఆలోచనకు వచ్చాయి. అరే నేను అడిగినప్పుడు డేటాబేస్ మొత్తాన్ని ఎలాగైతే ఇవ్వకుండా దాని మీద ఒక క్వెరీ లాంగ్వేజ్ అనేది పెట్టానో అలానే ఈ రెస్ట్ ఎండ్ పాయింట్ల మీద కూడా ఒక క్వెరీ లాంగ్వేజ్ లాంటిది పెడితే ఎలా ఉంటుంది? నాకు కావాల్సిన విషయాన్ని ఈ రెస్ట్ ఎండ్ పాయింట్కి కనుక చెబితే అది వెళ్ళి డేటాబేస్ నుంచి కావాల్సిన సమాచారాన్ని తీసుకొచ్చి ఇస్తే దీనివల్ల బోల్డ్ లాభాలు ఉంటాయి కదా. ఎందుకంటే ఎలాగైతే డేటాబేస్లో టేబుల్ని మనం అడిగిన వాడికి మొత్తం టేబుల్ అంతా ఇచ్చేయకుండా ఇగో ఈ టేబుల్ యొక్క రూపం ఇది, దీంట్లో మీకు కావాల్సింది ఈ క్వెరీ లాంగ్వేజ్ ద్వారా తీసుకోండి అని చెప్పినట్టే రెస్ట్ ఎండ్ పాయింట్ కూడా చెప్పామంటే సరిపోతుంది కదా అని మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు చాలా కాలం క్రితమే ఓడేటా అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టాయి. మీ గ్రాహకులకి మీరు అందుబాటులో తీసుకొచ్చిన రెస్ట్ ఎండ్ పాయింట్కే అదనంగా మనం అంటే గ్రాహకులు ఏం చేయొచ్చు అంటే నాకు ఈ మొత్తం వద్దు బాబు, నాకు పలానా ఈ ఫీల్డ్స్ మాత్రమే కావాలి అంటే సమాచారంలో ఉండే కొంత భాగం మాత్రమే కావాలి అని చెప్పి వాళ్ళ అభిమతాన్ని వ్యక్తపరచచ్చు అనమాట. దానివల్ల వాళ్ళకి అందుబాటులో కావాల్సిన సమాచారం అంతా ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సింది మాత్రమే కావాలనుకుంటే కనుక దానికే సెలెక్ట్ అనే క్వెరీ లాంటివి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని వాళ్ళు పొందొచ్చు. ఇది మామూలుగా జనబాహుళ్యంలోకి పెద్దగా పాపులర్ అయిందా లేదా అనేది పక్కన పెడితే కంపెనీల పరంగా ఇది బాగా ఉపయోగపడింది. పెద్ద పెద్ద కంపెనీలు వాటిని ఈ పద్ధతిని వాళ్ళు వాడడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు కనుక ప్రతి ఎండ్ పాయింట్ని తన గ్రాహకులకు తగ్గట్టుగా మార్చుకుంటూ వెళ్ళాలంటే బోల్డ్ డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పి గ్రహించి ఒకసారి తయారు చేసి వాళ్ళ గ్రాహకులకు గన ఇచ్చి బాబు మీకు కావాల్సిన సమాచారాన్ని దీంతోటే ఈ ఓడేటా పద్ధతిలో మీకు కావాల్సిన ఫీల్డ్స్ని అంటే కాలమ్స్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన సమాచారాన్ని పొందండి అని చెప్పి రెస్ట్ ఎండ్ పాయింట్స్ని ఎక్స్పోజ్ చేయడం మొదలుపెట్టారు. పదుల సంఖ్యలో రెస్ట్ ఎండ్ పాయింట్స్ వాడుతున్న ఎటువంటి కంపెనీ అయినా ఎప్పుడో అప్పుడు ఇలాంటి పరిష్కారాలు కనుగొంటూనే ఉంటుంది. ప్రతి కంపెనీలోనూ ఒక డిఎస్ఎల్ అనేది డెవలప్ చేస్తూ ఉంటారు. డిఎస్ఎల్ అంటే డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని సమర్థవంతంగా ఒక్క రెస్ట్ ఎండ్ పాయింట్ నుంచి తీసుకురావడానికి ఎవరికి వాళ్ళు తోచినట్టుగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వందలాది రెస్ట్ ఎండ్ పాయింట్లు తయారు చేయడం అంత సులువైన పని ఏం కాదు కదా. అది ఖర్చుతో కూడిన విషయం. అందుకని ఎవరికి వాళ్ళు ఇలాంటివి తయారు చేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు తయారు చేసి మిగతా కంపెనీ వాళ్ళతో చర్చించి ఈ ఓడేటా అనేది ఒక స్టాండర్డ్గా ప్రస్తుతానికి వెలుగొందుతుంది. ఎక్కువ మంది వాడుతున్నారా లేదా అనేది పక్కన పెడదాం, అది మాత్రం ఒక స్టాండర్డ్. మీరు మీ రెస్ట్ ఎండ్ పాయింట్స్కి కనుక గ్రాహకులు ఏవి కావాలో అవి మాత్రమే పొందాలి అనేటువంటి నియమ నిబంధన పెట్టుకుంటే కనుక ఓడేటా అనేది చాలా సులువైన మార్గం. .NET ప్రపంచంలో ఇది కాస్త ప్రాచుర్యంలో ఉంది అని చెప్పి విన్నాను. నేను జావా వాడిని కాబట్టి
మేము వాడుతున్న వాటిలో ఎప్పుడు ఈ ఓడేటా అనే ఊసెప్పుడూ లేదు. మనం నిక్షిప్తం చేసుకున్న సమాచారం మొత్తం అసంబద్ధంగా ఉండదు కదా. ప్రతి సమాచారం ఇంకో విషయంతో ఏదో విధంగా ఒక సంబంధాన్ని కలిగి ఉంటూ ఉంటుంది. ఇలా విషయాల మధ్య ఉండే సంబంధాన్నే గ్రాఫ్ అంటూ ఉంటారు. ఇలా సమాచారం మొత్తం సంబంధం ఉన్న విషయాలు మొత్తం మనం ఒకసారి అడిగి తెలుసుకోవాలంటే కనుక మనకి రిలేషనల్ డేటాబేసుల్లో జాయిన్ అంటే ఈ టేబుల్లో ఉండే విషయాన్ని మరో టేబుల్లో ఉండే సమాచారంతో జతపరిచి మనం క్వెరీ చేస్తూ ఉంటాం. అంటే మనకు కావాల్సిన ప్రశ్నల్ని సమాధానాలు పొందుతూ ఉంటాం. దీన్నే ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి రియాక్ట్ జేఎస్ డెవలపర్లైన మన ఫేస్బుక్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు సమాచారం రెస్ట్ ఎండ్ పాయింట్లో ఉంటూ ఉంటే నేను కొంత సమాచారం ఇక్కడి నుంచి మరికొంత సమాచారం మరో దగ్గర నుంచి తెచ్చుకుంటూ, అలాగే ఇందాక మనం చర్చించిన నేను పలానా రెస్ట్ ఎండ్ పాయింట్ని కనుక నేను కాల్ చేశానంటే నాకు అవసరం ఉన్నా లేకపోయినా సమాచారం మొత్తం ఇచ్చేస్తుంది. ఆ ఇచ్చిన సమాచారంలో నాకు కావాల్సింది తీసుకొని మిగతా అంతా పడేసి మళ్ళీ దాని ద్వారా ఇంకొంచెం సమాచారం తీసుకొస్తున్నాను కదా. వీటన్నిటి బదులు ఇన్ని రెస్ట్ ఎండ్ పాయింట్ల బదులు ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉండి నేను నాకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని ఎలాగైతే మనం డేటాబేస్ దగ్గరికి వెళ్ళి ఒక క్వెరీ తోటి సమాధానాలు పొందుతామో అలాగే ఈ ఎండ్ పాయింట్స్ ఎక్స్పోజ్ చేసిన సమాచారం సమస్తం నేను ఒక క్వెరీ ద్వారా పొందగలిగితే నా యూజర్ ఇంటర్ఫేస్ తయారు చేసుకునే పని కాస్త సులువు అవుతుంది అని చెప్పి ఫేస్బుక్ వాళ్ళు తయారు చేసిందే ఈ గ్రాఫ్ క్యూఎల్. గ్రాఫ్ అంటే విషయాల మధ్య ఉండే సంబంధాన్ని వ్యక్తపరిచే ఒక అమరిక. విషయాల మధ్య ఆ సంబంధం ఎలా చెప్తాము? దాన్నే ఒక స్కీమా ద్వారా చెప్తాము. స్కీమా అంటే దాదాపు ఒక టేబుల్ డెఫినిషన్ లాగా ఉంటుంది కదా. అంటే మన దగ్గరుండే సమాచారం యొక్క రూపాన్ని మనం ఒక స్కీమా ద్వారా మన గ్రాహకులకి తెలియజేస్తాం. అది తీసుకున్న గ్రాహకుడు తనకు కావలసిన సమాచారాన్ని ఆ స్కీమాలో ఉండే విషయాల ఆధారంగా ఒక క్వెరీ లాంగ్వేజ్ ద్వారా మన దగ్గర నుంచి పొందుతూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మీరు ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేస్తున్నారు. మొబైల్ అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు దాంట్లో మీ యూజర్ యొక్క అడ్రస్ని మొట్టమొదటి పేజీలో ఎక్కడో మీరు ప్రచురిస్తూ ఉండాలి. అలా చూపెట్టాలంటే ఆ యూజర్ యొక్క సమాచారం మొత్తం మీకు తెలియాలి. అందులో వాడి అడ్రస్ ఏంటో తెలియాలి, అవునా? ఈ అడ్రస్ తెలియాలంటే కనుక మొత్తం వాడి డేట్ ఆఫ్ బర్త్, వాడి ఊరు, జిప్ కోడ్ అన్ని విషయాలన్నీ తెలిసే అవసరం లేదు. వాళ్ళ స్ట్రీటు, వాళ్ళ సిటీ తెలుసుకుంటే చాలు అనుకుందాం. ఓకే, ఈ రెండు విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మొత్తం సమాచారం మీకెందుకు? మీరు నాకు ఇగో ఈ యూజర్ ఇంటర్ఫేస్ నేను నా మొబైల్ యాప్లో చూపెట్టాలంటే కనుక నాకు ఈ యూజర్ యొక్క స్ట్రీటు అలానే సిటీ కావాలి అని చెప్పి ఈ రెండు విషయాలని కనుక మీ గ్రాఫ్క్యూఎల్ సర్వర్ని అభ్యర్థిస్తే మీకు ఆ రెండు విషయాలు మాత్రమే వెనక్కి ఇవ్వగలుగుతుంది. ఇదే రెస్ట్ ప్రపంచంలో మనం చెప్పుకున్నట్టు నాకు యూజర్ సమాచారాన్ని చూపెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఆ యూజర్కి సంబంధించింది ఏం చూపెట్టాలనుకున్నా మొత్తం సమాచారాన్ని పొంది దాంట్లో మిగతా వాటన్నిటినీ పడేసి మీకు కావాల్సింది మాత్రమే చూపించేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఏ సమాచారం అయితే మీకు అవసరమో అది మాత్రమే అభ్యర్థిస్తారు. అది మాత్రమే మీకు సర్వర్ ఇవ్వగలుగుతుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆలోచించి చూడండి మీరే. మీరు మీకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే అడగడం ద్వారా మీకు నిజంగా ఏం కావాలో మీ అంతటా మీరు ముందుగానే ఆలోచించుకోవచ్చు. అదే విషయాన్ని మీరు వ్యక్తపరచచ్చు, అవునా? దీనివల్ల మీ సర్వర్ తయారు చేసిన వాళ్ళు ప్రతి గ్రాహకుడికి తగ్గట్టుగా ఒక రెస్ట్ ఎండ్ పాయింట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ వ్యాపార సంస్థలో మీరు వాడుతున్న అంటే మీరు ఇవ్వదలుచుకున్న విషయాన్ని మొత్తాన్ని స్కీమాలాగా కనుక వ్యక్తపరిచి జాగ్రత్తగా ఆలోచించి ఇదిగో నేను మా గ్రాహకులకి ఇలాంటి విషయాల్ని ఇవ్వగలుగుతాము అని కనుక స్కీమా రూపంలో చెప్పగలిగితే మీ సమాచారాన్ని వాడుకుందాం అనుకున్న గ్రాహకులు వాళ్ళకు కావాల్సిన సమాచారం మాత్రమే మీ దగ్గర నుంచి వాళ్ళకు కావాల్సిన రూపంలో అడిగి తీసుకోగలుగుతారు. ఇది ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి ఉంటున్న పద్ధతి. కానీ ఇది కొత్త విషయం ఏం కాదు. ఆలోచించి చూస్తే కనుక మనం మాట్లాడుకున్న ఓడేటా కూడా దాదాపు ఇలాంటి పనే చేస్తుంది కదా. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని మీరు కనుక ఆలోచిస్తే పెద్దగా ఏం కనిపించదు. కానీ ఒక ఎండ్ పాయింట్ ఉంటే సరిపోతుందా? లేకపోతే ఒక 10 ఎండ్ పాయింట్స్ ఉండాలి? మనం చెప్పుకున్న ఓడేటాలో ఒక్కొక్క సమాచారం ఒక్కొక్క ఎండ్ పాయింట్ ద్వారానే వస్తుంది. మీకు కావాల్సిన సమాచారం మాత్రమే దీనిలో ఆ ఒక్క ఎండ్ పాయింట్ని అడగచ్చు. ఈ రెండో పద్ధతిలో అంటే గ్రాఫ్క్యూఎల్ పద్ధతిలో
మీకు ఒకే ఒక ఎండ్ పాయింట్ మీ గ్రాహకుడికి అందుబాటులో ఉంటుంది. దాన్ని ఒక ఫేస్‌బుక్ వాళ్ళు తయారు చేసిన ఒక కొత్త రకం క్వెరీ లాంగ్వేజ్ ద్వారా మీరు అడగాల్సి ఉంటుంది. అది తప్ప ఈ రెండిటికి దూరం నుంచి అది చూస్తే కనుక పెద్దగా మనకి వ్యత్యాసం ఏమీ కనిపించదు. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల్లో ముఖ్యమైన విషయాలు చూద్దాం. సమాచారం మొత్తం నిక్షిప్తం డేటాబేస్లో చేసుకుంటాము. ఆ మొత్తాన్ని మనం ఎలాగో వేరే వాళ్ళకి ఇవ్వం కదా. అలానే అలా ఇవ్వకుండా ఉండటం కోసం అడిగిన వాడికి అడిగినంత మాత్రమే ఇవ్వాలని చెప్పి ఒక క్వెరీ లాంగ్వేజ్ని 30-40 ఏళ్ల క్రితమే తయారు చేశారు. కాబట్టి ఇది కొత్త విషయం ఏం కాదు. అలానే ఇప్పుడు మనం తయారు చేసుకున్న రెస్ట్ ఎండ్ పాయింట్లు కూడా ఒక డేటాబేస్ లాగా మనం కనుక చూడగలిగితే దాన్ని కూడా అడిగిన వాడికి అడిగినంత మొత్తం ఇచ్చేయకుండా వాడికి ఎంత అవసరమో అంత ఇవ్వడం కోసం ఒక క్వెరీ లాంగ్వేజ్ తయారు చేస్తున్నాం. అదే ఈ గ్రాఫ్క్యూఎల్ లాగా అనుకుందాం. దీన్నే ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి సమాచారం మొత్తం డేటాబేస్లో ఉంది, నువ్వేమో గ్రాఫ్క్యూఎల్ రూపంలో సమాచారాన్ని అడుగుతా అంటున్నావు కాబట్టి ఈ గ్రాఫ్క్యూఎల్ని నా డేటాబేస్ నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది కదా. ఇలాంటి ఆలోచనలతోటే కొన్ని కంపెనీలు, అంటే మన హసురా లాంటి కంపెనీలు కొన్ని డేటాబేస్ మీద, పోస్ట్‌గ్రెస్ డేటాబేస్ మీద వాటి టేబుల్స్ అన్నిటినీను మీరు సమాచారాన్ని అడగడం కోసం గ్రాఫ్క్యూఎల్ క్వెరీ లాంగ్వేజ్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని కనుక మీరు మీ అప్లికేషన్లో వాడాలనుకుంటే మధ్యలో వేరే ప్రోగ్రామ్ రాసి డేటాబేస్లో నుంచి మళ్ళీ క్వెరీ చేసి దానికి కావాల్సిన దాన్ని మళ్ళీ గ్రాఫ్క్యూఎల్ రూపంలో మళ్ళీ దాన్ని తర్జుమా చేసి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. డేటాబేస్ ఉంటుంది, ఆ డేటాబేస్లో సమాచారం మీరు ఎలాగో అలా దాచిపెడుతూ ఉంటారు. కావాల్సిన సమాచారం మొత్తాన్ని గ్రాఫ్క్యూఎల్ రూపంలో మీరు డేటాబేస్ని అడిగితే ఆ డేటాబేస్ మీకు సమాచారం మొత్తాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా కావాల్సిన సమాచారం మొత్తాన్ని ఒకే ఒక ఎండ్ పాయింట్ ద్వారా గ్రాఫ్క్యూఎల్ రూపంలో అడిగి పొందడం అనేది సులువుగానే ఉంది. కానీ దీని ఎలా పనిచేస్తుంది ఇది? అంటే వేగంగా పనిచేస్తుందా, లేకపోతే దీనిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే ప్రశ్న తలెత్తక మానదు. ఈ ప్రశ్నని మీరు ఇంటర్నెట్ని అడిగితే మీకు ముఖ్యంగా కనిపించే ఒక ప్రశ్న N+1 సమస్య. ఈ N+1 సమస్యని ఈ మధ్య ఫేస్బుక్ వాళ్ళు డేటా లోడర్ లాంటి ప్యాటర్న్స్ యూస్ చేసి సాల్వ్ చేస్తున్నారు. కానీ మనం అర్థం చేసుకుందాం, ఈ N+1 సమస్య ఏంటో ఆలోచిస్తే మీకు ఈ సమస్యని వాళ్ళు ఎలా పరిష్కరించారో అనే దాని మీద కూడా కాస్త అవగాహన వస్తుంది. ఉదాహరణకి మీరు ఒక స్కూల్కి వెళ్ళి బయట ఉండే ప్యూన్నో లేకపోతే క్లర్క్నో ఈ 3 పిల్లల మార్క్ షీట్లు పట్టరమన్నారు అనుకోండి. అతను లోపలికి వెళ్ళి ముందు 3 పిల్లల పేర్లు ఆ ఉన్న విషయాలు తెలుసుకొని ఒకసారి బయటికి వచ్చి ఈ 3 పిల్లలు ఉన్నారు అని చెప్పి మళ్ళీ ఒక మొట్టమొదటి కుర్రాడి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటానని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి అతని మార్క్ లిస్ట్ పట్టుకొచ్చి రెండో కుర్రదాందో సమాచారాన్ని మళ్ళీ రెండోసారి ఆ తర్వాత మూడోసారి తీసుకొస్తానని చెప్పి అలాగా వస్తూ వెళ్తూ ఉన్నాడు అనుకోండి. ఇది సులువుగా అయిన పని అనిపిస్తుందా, లేకపోతే ఇది చాలా స్లోగా జరుగుతున్న పనిలాగా ఉంటుందా? తప్పకుండా ఇది అంత ఎఫిషియెంట్ పద్ధతి కాదు. దీంట్లో ఇంకా కాస్త వేగంగా పనిచేయచ్చు అని చెప్పి మీకు తెలుసు. సమాచారం మొత్తం నీకు ఏ సమాచారం కావాలో మొత్తం ముందే చెప్పా కదా, లోపలికి వెళ్ళి నీకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని ఒకేసారి తీసుకొని నా దగ్గరికి రా అని చెప్పి మనం వాడికి చెప్తాం. అలానే ఈ గ్రాఫ్క్యూఎల్లో కూడా ఒక క్వెరీ బదులు మనం ఒకటి కన్నా ఎక్కువ క్వెరీలు కనుక అవసరం అవుతూ ఉంటాయి. ఇందులో ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలో మాటికి లోపలికి వెళ్ళి రావటం అనేదాన్ని ఒక రౌండ్ ట్రిప్ అనుకుంటే కనుక ఈ రౌండ్ ట్రిప్స్ని కనుక తగ్గించగలిగితే క్వెరీ యొక్క వేగం బాగా పెరుగుతుంది. అదే ఈ గ్రాఫ్క్యూఎల్లో N+1 ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాళ్ళు చేసే పని. ఒకసారి ఒక సమాచారాన్ని పొందిన తర్వాత మొత్తం సమాచారాన్ని ఇంకోసారి పొందడానికి 10 సార్లు వెళ్లకుండా ఒకేసారి వెళ్ళి ఆ సమాచారాన్ని మొత్తాన్ని పట్టుకొస్తూ ఉంటారు అన్నమాట. ఈరోజు మనం ఆడుకున్న విషయాల్లో కొత్త విషయాలు ఏవీ లేవు అని నా అభిమతం. గడిచిన 30-40 ఏళ్లలో సమాచారం మొత్తాన్ని డేటాబేస్లో నిక్షిప్తం చేసుకుంటూ అడిగిన వాడికి కావాల్సిన సమాచారం మాత్రమే ఇవ్వడం కోసం క్వెరీ లాంగ్వేజ్లను కూడా బోల్డ్ అభివృద్ధి చేసుకున్నాం. ఇలా అభివృద్ధి చేసుకున్న ఈ క్వెరీ ఇంజన్లని డేటాబేస్ ప్రపంచంలోంచి తీసి మన రెస్ట్ ఎండ్ పాయింట్స్ ముందు నించోబెడితే వచ్చేదే ఈ గ్రాఫ్క్యూఎల్. ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల మీద మీకు ఏమన్నా ప్రశ్నలు లేక సూచనలు ఉంటే అవి ట్విట్టర్ మాధ్యమంలో నాతో పంచుకోండి. మరిన్ని విషయాలు వచ్చే వారం లేకపోతే మరి ఎప్పుడైనా కలుస్తున్నప్పుడు మాట్లాడుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.